సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. అయితే ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనకి హైదరాబాద్ టు గోకర్ణ బడ్జెట్ ఎంత అయింది అండ్ ఆల్సో ఎలా వెళ్ళాలి. ఫస్ట్ టైం మీరు ఒకవేళ గోకర్ణకి వెళ్దాం అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వీడియో టు వాచ్. మీకు ప్రతిదీ డీటెయిల్గా చెప్తా. సో అండ్ ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు ట్రిప్కి వెళ్ళాలనుకుంటారు అందరికీ షేర్ చేయండి. నాకు తెలిసి ఇది చాలా యూస్ఫుల్, ఎందుకంటే మేము వెళ్ళే ముందు మాకు కూడా ఇవి డీటెయిల్డ్గా ఐడియా లేదు కాబట్టి బస్సులో ఏవి ఎక్కాలి, ఏది దిగాలి, ఇది అంతా మాకు ఐడియా లేదు. మేము డైరెక్ట్గా వెళ్ళి డ్రైవర్స్ని కనుక్కొని వెళ్ళినుండే. సో అందుకే వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి, చాలా అంటే చాలా యూస్ఫుల్ కాబట్టి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ఫస్ట్ వచ్చేసి మీరు గోకర్ణ వెళ్దాం అనుకుంటే మనము డైరెక్ట్ గోకర్ణకి రైల్వే స్టేషన్ లేదు. సో మనము హుబ్లీకి ట్రైన్ బుక్ చేసుకోవాలి. హుబ్లీ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను అన్ని డీటెయిల్డ్గా. సో 1 వీక్ ముందునే మీరు హుబ్లీకి ట్రైన్ బుక్ చేసుకోవాలి. సో మేము బుక్ చేసుకున్నాం. మీకు నేను జస్ట్ అలా చెప్తా. పర్ హెడ్ 450 అవుతుంది స్లీపర్ క్లాస్ బుక్ చేసుకోవడానికి. హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ టు హుబ్లీ రైల్వే స్టేషన్. ఓకే, దానికి విత్ ట్యాక్సెస్ అన్నీ కలిపి మనిషికి ఒక 900 వరకు అవుతుంది. సో అది వదిలేసి మేము అలా ట్రైన్ బుక్ చేసుకున్నాము. వెళ్ళిపోయాక హుబ్లీలో దిగాక హుబ్లీ నుంచి మనకి గోకర్ణకి 151 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకి హుబ్లీ స్టేషన్లోనే మనకి బస్ స్టాండ్ ఉండదు కాబట్టి మనము హుబ్లీ దిగినాక హుబ్లీ టు కొత్త బస్ స్టాండ్కి వెళ్ళాలన్నమాట. సో అక్కడ హుబ్లీ నుంచి న్యూ బస్ స్టాండ్కి వెళ్ళాలి. న్యూ బస్ స్టాండ్కి మాకు ఒక ఆటోకి 200 రూపీస్ తీసుకున్నారు. సో అక్కడికి వెళ్ళాక మేము అక్కడ టిఫిన్ చేసి ఉండే. ఈ టిఫిన్ తిండి ముచ్చట్లు చెప్పకుండా జస్ట్ నేను మీరు ఎలా వెళ్ళాలి అది చెప్తా అంతే. సో ఆటో 200 తీసుకుంటారు. అంతకుమించి ఎక్కువ అడిగితే మీరు ఇవ్వకండి, దాన్ని దోక అంటారు, మోసం చేస్తారు. సో అంతకంటే తక్కువ తీసుకెళ్తే ఇంకా మంచిదే, కానీ మరి అంతకంటే ఎక్కువ ఇచ్చేటట్టు అయితే మాట్లాడుకోకండి. మాకైతే 200 తీసుకున్నారు ఆటోకి న్యూ బస్ స్టాండ్కి వెళ్ళిపోయాక మనకి అయితే మేము మార్నింగ్ 6:40కి దిగినుండే హుబ్లీలో. 9:30కి డైరెక్ట్ బస్ ఉంది గోకర్ణకి అని చెప్పారు. బట్ మేము ఏమనుకున్నామంటే టైం వేస్ట్ అస్సలు కావద్దు, సో వేస్ట్ కావద్దు అని చెప్పేసి మేము 9:30 వరకు వెయిట్ చేయకుండా మేము వెళ్ళగానే మాకు అవైలబుల్గా ఉన్న బస్ ఎక్కినాం. మిడిల్ స్టేషన్ వరకు వెళ్ళిపోదాము. అండ్ ఆల్సో బస్సెస్ చాలా రష్ ఉన్నాయి. మనకి హైదరాబాద్లో ఎట్లా, తెలంగాణలో ఎట్లయితే ఫ్రీ బస్సెస్ ఫర్ లేడీస్ ఉందో అక్కడ కూడా ఫ్రీ బస్సెస్ ఫర్ లేడీస్ ఉంది. అది మీకు కూడా తెలుసు కాబట్టి చాలా రష్ ఉండే. ఇంకా రిస్క్ ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి మాకు లేట్ కావద్దు, మాకు టైం ఉన్నది 4 డేసే కాబట్టి మేము అక్కడ ఉన్న బస్సు ఎక్కేసినాం. అయితే మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇఫ్ ఇన్ కేస్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే వాళ్ళ కోసమే ఇది. నేను ఆ ప్లేస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తా, చూడండి. నార్మల్గా 30 మినిట్స్కి ఒక బస్సు అవైలబుల్గా ఉంది, అంకోలా బస్సు. అంకోలాకి మా 5 మెంబర్స్కి కలిపి 770 రూపీస్ అయింది అంకోలాకి. ఓకే, ఈ హుబ్లీలో మేము 6:40కి దిగినామని చెప్పాను కదా రైల్వే స్టేషన్లో. దిగినాక మేము 7:38 వరకు మా టిఫిన్స్ కంప్లీట్ చేసుకొని మేము బస్ స్టాప్లోనే తినేసినాం టిఫిన్స్. 8కి మేము హుబ్లీలో బస్లో ఎక్కినాం, అంకోలాకి బస్ ఎక్కినాం. అండ్ ఆల్సో ద థింగ్ ఈజ్ హుబ్లీ టు అంకోలా జర్నీ మాత్రం మస్తు అంటే మస్తు ఉంటుంది. యూ విల్ లవ్ ఇట్. అయితే బస్లో కూడా మస్తు అంటే మస్తు నచ్చింది. సేమ్ మనం శ్రీశైలం వెళ్తాం కదా అవే రూట్ అనమాట. సో మస్తుంది. ఒకవేళ మీకు నేచర్ అంటే ఇష్టం ఉండుంటే మాత్రం మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు హుబ్లీ టు అంకోలా. ఎందుకంటే అది 4 hours జర్నీ అనమాట. మేము 8:30కి ఏమో ఎక్కితే మేము 12:30కి ఏమో దిగినాము ఎక్కడ అంకోలాలో. అంకోలా నుంచి మనకి మళ్ళీ గోకర్ణకి వేరే బస్సు ఎక్కాలి. చెప్పినట్టు మనకి అంకోలా టు గోకర్ణ డిస్టెన్స్ వచ్చేసి 26 కిలోమీటర్స్ ఉంటుంది. సో అది కూడా ఒక 30 మినిట్స్ 40 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. బట్ డ్రైవర్స్ ఏం చెప్తారంటే 1 hour టైం పడుతుంది అని చెప్తారు. అండ్ ఆల్సో మనం హుబ్లీ టు అంకోలా కూడా 3 hours వెళ్ళిపోవచ్చు. కాకపోతే అది కొంచెం మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి మనకి లేట్ అవుతుంది కొంచెం, అంతేగాని లేకపోతే తొందరగానే వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో అంకోలా టు గోకర్ణకి మాకు పర్ హెడ్ లాగా చెప్పాను, కానీ అందరికీ కలిపి మాకు వచ్చేసి 140 రూపీస్ అయింది 5 మెంబర్స్కి కలిపి, విచ్ ఇస్ తక్కువ కదా.
ఆబ్వియస్లీ. సో గోకర్ణ వరకు ఇంకా మాకు 140 వరకు అయిపోయింది. గోకర్ణ టు మేము వెళ్ళే రిసార్ట్కి వెళ్ళాలి కదా, ఓమ్ బీచ్కి వెళ్తున్నాం మేము యాక్చువల్గా. ఓమ్ బీచ్కి అయితే అక్కడ ఆటో వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఒక్క ఆటోలో ముగ్గురన్నా ఇద్దరన్నా కూర్చోవాలి, ఇంకొకరు ఎక్స్ట్రా అన్నారనుకో ఖచ్చితంగా ఇంకో ఆటో తీసుకోవాలి. అక్కడ అందరూ యూనిటీగా ఉండే అనమాట ఆటో వాళ్ళు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇప్పుడు మేము 5 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి మీకు 2 ఆటోస్ కంపల్సరీ అని చెప్పాను ఉండే. సో అట్లా ఒక్క ఆటోకి 200 ఛార్జ్ చేసారు. సో 2 ఆటోలు కలిపి మాకు 400 అయింది ఓమ్ బీచ్ రిసార్ట్కి వెళ్ళడానికి. ఇంకా అక్కడ మేము ఓమ్ బీచ్ దగ్గరనే రిసార్ట్ తీసుకున్నాం. ఓమ్ బీచ్ రిసార్ట్ దాని పేరు కూడా. మీరు ఓమ్ బీచ్కి వెళ్తే మీకు ఫస్ట్ కనిపించే రిసార్టే అది. సో ఓమ్ బీచ్ రిసార్ట్కి వెళ్ళిపోయినాం. మాకు రిసార్ట్కి వచ్చేసి 2750 పడింది. అయితే అది కూడా ఏమైందంటే, మేము ఒకటే రూమ్లో అడ్జస్ట్ అవుతామని చెప్తే వాళ్ళుండి అలా కుదరదు, పర్ రూమ్లో ఇద్దరే ఉండాలి, 2 కంటే ఎక్కువ ఉంటే మనీ తీసుకుంటాం అని చెప్పింది. సో ఇంకా మేము తప్పని పరిస్థితుల్లో టూ రూమ్స్ తీసుకోవాల్సి వచ్చింది. 2 రూమ్స్లో ఒక రూమ్లో ముగ్గురం ఉండే, ఇంకో రూమ్లో కప్పులు 2 ఉండే. అండ్ ఒక రూమ్లో మనకి ఒకరు ఎక్స్ట్రా ఉన్నారు కాబట్టి వాళ్ళు బెడ్ ఛార్జ్ చేసి ఉండే 200 రూపీస్ ఎక్స్ట్రా. సో వాళ్ళు నో ఫుడ్ ఏమి ఇవ్వరు, జస్ట్ మనకి ఏమన్నా ఇస్తారంటే బెడ్ బిగ్ సబ్బు, టవల్స్, అందరికీ తెలుసు కదా. సో అవే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అండ్ ఆల్సో అది కొంచెం ప్రైవేట్ బీచ్ లాగా ఉంటుంది ఓమ్ బీచ్ రిసార్ట్ నుంచి. రెస్టారెంట్స్ దాని నుంచి డైరెక్ట్గా మనం బీచ్కి వెళ్ళిపోవచ్చు. సో మేము ఇంకా మధ్యాహ్నం రెస్టారెంట్కి వస్తే మేము ఓమ్ బీచ్ రెస్టారెంట్లోనే తినుండే. అయితే ఫుడ్కి వచ్చేసి మేము వెళ్ళగానే మధ్యాహ్నం ఒక 2000 చేంజ్ అయింది ఫుడ్కి. ఫుడ్ ఇంకా పర్లేదు, యావరేజ్, ఓకే, ఇంకా బతకొచ్చు తిని. అండ్ తర్వాతకి ఇంకా మేము గేమ్స్కి వెళ్ళాం కాబట్టి ఓమ్ బీచ్లో మనకి వచ్చేసి పారాస్లైడింగ్ కూడా ఉంది. కాకపోతే అప్పుడే దానికి ఏదో రిపేర్ వచ్చింది కాబట్టి అది లేదు అని చెప్పారు. సో ఇంకా గేమ్స్కి వచ్చేసరికి మనకి 3 రైడ్స్ ఉన్నాయన్నమాట. బనానా రైడ్, బోట్ రైడ్, ఇంకోటి స్వింగో ఏదో ఉంది. సో అది కూడా ఇంకోటి కూడా బోట్ రైడ్ ఏదో. ఇవి 3 ఉన్నాయన్నమాట. ఇవి 3కి వచ్చేసి వాడు 1400 ఏమో అడిగితే మేము బార్గెనింగ్ చేసి 1000 రూపీస్కి పర్ హెడ్ తీసుకోమన్నాం. అండ్ ఇది గోవాతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ. మనకి గోవాలో 1200లో ఇవన్నీ వచ్చేస్తాయి, అది అందరికీ తెలుసు. కాకపోతే ఇది కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. గోవాలో చాలా మంది ఉంటారు, రష్ ఎక్కువ ఉంటారు కాబట్టి. సో కంపేర్ టు గోవా దిస్ ఇస్ బెస్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే మనీ ఎక్కువ అవుతాయి అంతే. ఓకే, అయితే మేము గేమ్స్ ఆడినాం అక్కడ వరకు అంతే అయిపోయింది. మధ్యాహ్నం గేమ్స్ ఆడేసినాక నైట్ డిన్నర్కి కూడా మాకు ఎంత పడిందంటే సేమ్ అగైన్ 2000 అయి ఉండే లంచ్ డిన్నర్కి. అంతే గాయస్, ఇంకా మాకు హైదరాబాద్ టు గోకర్ణ అయిన ఖర్చు అయితే ఇంతే. నెక్స్ట్ బ్లాగ్లో నేను గోకర్ణ నుంచి మేము మురుదేశ్వర్ వెళ్ళినాము. గోకర్ణ టు మురుదేశ్వర్ ఖర్చు ఎంత ఉంటుంది అది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బడ్జెట్ కూడా ఇంతే అయింది మాకు హైదరాబాద్ టు గోకర్ణ. ఇంకా మొత్తం అరౌండ్ ఎంత అయిందంటే, మేము మొత్తం హైదరాబాద్ టు గోకర్ణ టు మురుదేశ్వర్ అన్నీ కలిపి మా బడ్జెట్ కాబట్టి నేను ఈ నుంచి ఈడి వరకే ఇంత అయిందని చెప్పలేను. అందుకే నేను ప్రతి ఒక్క ప్రైస్ మెన్షన్ చేసిన. నెక్స్ట్ బ్లాగ్ కూడా చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్. సీ యూ గైస్, బై.